సింగరేణి సంస్థ మనుగడ సాధించాలంటే కొత్త బొగ్గు బ్లాకుల అవసరం ఉందన్నారు ఏఐటీయూసీ, ఈఎన్టీయూసీ నేతలు. సింగరేణికి 44 మైనింగ్ గనులు లీజుకు ఉన్నాయన్నారు. వీటిలో 20 ఏళ్లు బొగ్గు ఉత్పత్తి చేయొచ్చన్నారు. నిల్వలు తగ్గిపోతున్నందున కొత్త గనుల అవసరం ఉందన్నారు. బొగ్గు బ్లాకులను వేలంలో దక్కించుకోకపోతే 2042 నాటికి 19 గనులకే సింగరేణి పరిమితం కావాల్సి ఉంటుందని సూచించారు ఏఐటీయూసీ నేతలు. ఎక్కడ బొగ్గు బ్లాక్ వచ్చినా సింగరేణికే కేటాయించేవారు. 2015లో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఎంఎండిఆర్ చట్టంలో మార్పు వలన బొగ్గు బ్లాకులను వేలం వేస్తూ ఉన్నారు. ఆనాడున్న రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి కంపెనీ వేలంలో పాల్గొనొద్దు, ఇది తెలంగాణ ప్రాంతంలో ఉన్న బావులు కాబట్టి మనకే ఇవ్వాలని చెప్పారు. మేము కూడా కార్మిక సంఘాలుగా ఈ బ్లాకులు మనకే ఇవ్వాలని చెప్పేసి అడిగాం. కేంద్ర ప్రభుత్వం వేలం వేసింది. 2 బ్లాకులు ఎల్లందులో కోయగూడెం OC3, సత్తుపల్లిలో ఉన్నటువంటి OC3 2 కూడా ఎల్లందు బావేమో అరవిందో కంపెనీకి, సత్తుపల్లి మైనేమో అవంతిక కంపెనీకి పోయినాయి. దీనివల్ల ఇవాళ సింగరేణి కంపెనీకి భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పుడున్నటువంటి మైన్స్లో బొగ్గు అయిపోవటం వలన రేపు ఇంకొక 10-15 సంవత్సరాల తర్వాత సింగరేణిలో ఇప్పుడున్నటువంటి మైన్స్లో సగం కూడా ఉండవు. టీఆర్ఎస్ ప్రభుత్వంలో దగ్గరగా ఉన్న వాళ్ళకి కొత్తగూడెం జిల్లాలో కోయగూడెం వాళ్ళ చుట్టాలకు ఇవ్వాలని, సత్తుపల్లిలో ఉన్న మైను వాళ్ళ చుట్టాలకు ఇవ్వాలని నిర్ణయం తీసుకొని మా కంపెనీకి లాంచ్ చేసింది. ఎటువంటి రిస్ట్రిక్షన్ లేకుండా కోల్ ఇండియాలో 108 బొగ్గు గనులు మోడీ ప్రభుత్వం కోల్ ఇండియాకి అప్పనంగా ఇచ్చేసింది. ఆక్షన్ లేదు, అలాట్మెంట్కి రేషనాలిటీ లేదు, ఏది లేకుండా వాళ్ళకి ఇవ్వడం వల్ల వాళ్ళకి అడ్వాంటేజ్ అయింది. సింగరేణి కాలేజీకి కోల్ ఇండియా కంటే ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉంది. అది 74 కంపెనీ, మాది 136 సంవత్సరాల కంపెనీ. ఎక్స్పర్ట్ ఆఫీసర్లు ఉన్నారు, ఇంజనీర్లు ఉన్నారు, కార్మికులు ఉన్నారు, ఎక్విప్మెంట్ ఉంది, టెక్నాలజీ ఉంది. కాబట్టి ఆక్షన్లో పార్టిసిపేట్ అయితే ఇవాళ తెలంగాణలో కానీ బయట కానీ 110 మిలియన్ టన్నులకి బొగ్గు ఉత్పత్తి చేసినా కూడా మనకు